హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అర్నా చార్టెడ్ అకౌంటెంట్ 7/1 రెండల్పేట గుంటూరు. ఈరోజు మధ్యాహ్నం నేను మా ఫ్రెండ్ ఒక మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, సో చూడు అసలుకి ఎంత లావిష్గా ఖర్చు పెట్టాడో, 10 స్వీట్లు పెట్టాడు, అన్ని ఫ్లేవర్డ్ రైసెస్, ఐస్ క్రీమ్స్, అసలుకి ఎంత లావిష్గా ఖర్చు పెట్టాడు, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అతనికి డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది, అది ఇదని చెప్పన్నాడు. నేను అన్నాను, అతను వేస్ట్ ఖర్చు పెట్టడం కాదు, ఎకానమీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అని చెప్పన్నాడు. అదేలాగా అని చెప్పానంటే, ఇప్పుడు అంత లావిష్గా ఖర్చు పెట్టబట్టే కదా ఆయన డబ్బులు తీసుకెళ్ళి తగలబెట్టట్లేదు. ఈవెంట్ వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి, అండ్ అక్కడ ఉన్న డెకరేషన్ వాళ్ళకి, లైటింగ్ వాళ్ళకి, బ్యాండ్ వాళ్ళకి, ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఇప్పుడు 10 స్వీట్లు పెట్టాడని చెప్పంటున్నాడు. ఈ 10 స్వీట్లు తయారు చేయడానికి అని చెప్పంటే ఎంతోమంది లేబర్ కావాలి, దాని మెటీరియల్ కావాలి, అండ్ ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎన్ని ఇండస్ట్రీస్ డిపెండ్ అవుతున్నాయి, ఎంతమందికి సర్క్యులేట్ అవుతుంది తన మనీ. సో అలా మనీ సర్క్యులేట్ అయితేనే కదా మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి వాళ్ళు సర్క్యులేట్ చేయగలుగుతారు. సో ఆ విధంగా అతను ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు అని చెప్పాను. నిజమే కదా అని అన్నాడు. కాకపోతే ఒకటి ఫ్రెండ్సా, ఇవాళ మ్యారేజ్కి చాలా లగ్జరీ ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టేది తప్పేం కాదు. బట్ ఎవరైనా సరే వాళ్ళకున్న నెట్వర్త్లో ఒక 10% ఆర్ 15% ఆర్ మ్యాక్స్ టు ద మ్యాక్స్ 20% వరకు ఖర్చు పెట్టడం తప్పేం లేదు. ఎందుకంటే ఆ పేరెంట్స్కి కానీ, వాళ్ళకి కానీ, మ్యారేజ్ కప్పులకి కానీ అది లైఫ్ టైం మెమరీ. తర్వాత ఇంకెంత సంపాదించుకున్నా మళ్ళా రావాలంటే రాదు. బట్ అప్పు చేసి మరి అయితే మాత్రం ఈ మ్యారేజ్ లగ్జరీగా పక్కన వాడిని కంపేర్ చేసుకొని అంత లగ్జరీగా లావిష్గా అయితే కనుక ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. బట్ నిజానికి ఆ మ్యారేజ్ అలా జరుగుతున్నాయి కాబట్టి ఎంతోమందికి కాంట్రిబ్యూట్ అవుతున్న ఎకానమీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్.